ఉద్ధవ్ సేన రెండు ముక్కలైందట. మొత్తం ప్రాంతీయ పార్టీలను మొత్తం ఖతం చేసి అవతల పడేస్తున్నారు. ఏమీ లేదు, ఒక్క ప్రాంతీయ పార్టీని కూడా మిగిలినిచ్చే పరిస్థితి లేదు ఈ దేశంలో. 6 ఎంపీలను ప్రత్యేక వర్గంగా గుర్తించిన స్పీకర్ రేపు షిండే సేనలో చేరే అవకాశం అట. సమాజ్వాదీ పార్టీ నుంచి 25 మంది ఎస్పీ ఎంపీలు ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశం ఉందట. ఎంత ప్లాన్డ్గా, ఎంత పగడ్బందీగా, ఎంత భయంకరమైన కుట్ర ప్రాంతీయ పార్టీల మీద ఒకసారి చూడండి. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇది? బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారం కాదా? మోదీ షాల ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారం కాదా ఇది? తృణమూల్ కాంగ్రెస్ని మొత్తం నామరూపాలు లేకుండా ఖతం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. చివరికి ఆ టీఎంసీ మమతా బెనర్జీ ఇండియా కూటమిలోకి వాళ్ళు కాంగ్రెస్లో విలీనం చేయమని ఆహ్వానించే పరిస్థితి వచ్చింది. మొన్నటిదాకా పవర్లో ఉన్న పార్టీ శివసేన గతంలోనే 2 ముక్కలైంది. ఉద్ధవ్ సేన, ఇటు శివసేన షిండే 2 పార్టీలు అయిపోయినాయి. ఎన్సీపీ గతంలో అదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ పరిస్థితి అట్లే తయారైంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించుకోవాలని సంకల్పించిన ఎన్డీఏ ప్రభుత్వం అందుకు వీలుగా ఎంపీల సంఖ్యను పెంచుకునే దిశలో వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగా విపక్షాల్లో చీలికలు తెచ్చి వాటిని ముక్కలు చెక్కలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అసలు ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశం మీద దాడి. ఎక్కడి డెమోక్రసీ, ఎక్కడి ప్రజాస్వామ్యం, ఎక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం నడుస్తున్నది? ఏంది ఇది? ఇప్పుడు నియోజకవర్గాలను పెంచాలి, మహిళా రిజర్వేషన్ అమల్లోకి తేవాలి. అసలు ఈ మహిళా రిజర్వేషన్ చూడ్డానికి చాలా పెద్దగా గంభీరంగా ఉంటుంది. మహిళలకు 50% రిజర్వేషన్ అని. అసలు నువ్వు ఏ మహిళలకు రిజర్వేషన్ అందుబాటులోకి తీసుకొస్తావు? ఫస్ట్ పాయింట్, దాంట్లో సామాజిక న్యాయం లేదు. అండ్ రెండోది, మీరు తీసుకొస్తున్న ఈ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు నార్త్ సౌత్ 2 దేశాలకు మధ్య చూసినప్పుడు నార్త్కి సౌత్కి మధ్య మరింత అంతరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, దానికి ఏం చెప్తున్నారు వీళ్ళు? మేము జనాభా ప్రాతిపదికన చేయట్లేదు కదా, 50% నియోజకవర్గాల పెంపు చేస్తున్నాం కదా. ఏ రాష్ట్రంలో ఇప్పుడున్న సంఖ్యకి 50% పెంచుతున్నాం కదా. ఏపీలో ఎంత పెరిగినా, తెలంగాణలో ఎంత పెరిగినా, యూపీలో కూడా అంతే పెరుగుతుంది కదా అనే ఒక లైన్ చెప్తున్నారు. అట్లా చూసినా కూడా గ్యాప్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతున్నది. ఇప్పుడు మీరు ఏం చేయాలా? ఆల్ పార్టీని ఇంతవరకు ఆల్ పార్టీ మీటింగ్ లేదు. అన్ని పార్టీలను కూర్చోబెట్టి దీనికి ఏం చేయాలి అనేది ఫస్ట్ ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మీరు ఒకవేళ మహిళా రిజర్వేషన్ తేవాలి అని అంటే అదే 543 స్థానాలకే రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేయండి. తర్వాత మీరు నియోజకవర్గాల పెంపు పైన దృష్టి పెట్టండి అని అడుగుతున్నారు. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లే? ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే లోక్సభలో ఆ 2/3 మెజార్టీ కావాలి ఈ బిల్లు ఇప్పుడు యాక్చువల్గా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో వచ్చింది, అన్ని పక్షాలు ఆమోదం తెలిపినాయి, అయిపోయింది. కానీ దాంట్లో వాళ్ళు పెట్టిన సవరణ ఏంటి, ఒక క్లాజ్, ఒక లైన్ ఏంటంటే, ఒక కండిషన్ ఏంటంటే నియోజకవర్గాల పెంపు చేపట్టిన తర్వాత మాత్రమే దీన్ని అమలు చేయాలని ఒక లైన్ పెట్టింది. మళ్ళీ దాన్ని రాజ్యాంగాన్ని సవరించాలి. దానికోసం ఇప్పుడు 2/3 మెజార్టీ కావాలి. ఇప్పుడు ఆ 2/3 మెజార్టీ ఎన్డీఏకి లేదు. ఇప్పుడున్న గవర్నమెంటే అటు నితీష్ కుమార్ సీట్లతోటి, ఇటు చంద్రబాబు నాయుడు సీట్లతోని ఆధారపడి నిలబడుతున్నది. సో 2/3 మెజార్టీ రావడానికి ఇక విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు టీఎంసీలో 20 మందిని సైడ్ చేసి వాళ్ళు ఎన్డీఏకి సపోర్ట్, సమాజ్వాదీలో 20 మందిని సైడ్ చేసి వాళ్ళు ఎన్డీఏకి సపోర్ట్, శివసేనలో కొంతమందిని సపోర్ట్ చేసి వాళ్ళు ఎన్డీఏకి సపోర్ట్, అట్లా నెంబర్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో తాజా తిరుగుబాటు, సమాజ్వాదీ కూడా అదే బాటలో నడుస్తోందన్న లీకులు అందులో భాగమే. ముఖ్యంగా ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన ఇప్పటికే దాదాపుగా చీలిపోయింది. ఆల్రెడీ గతంలోనే నిట్టనిలువుగా చీలిన దాంట్లో మళ్ళీ చీలిక. ఆ పార్టీకి చెందిన 9 మంది ఎంపీల్లో 6 లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీలో కలిశారు. తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలి అని కోరారు. దీనికి ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. ఓం బిర్లాను కలిసిన వారిలో సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ పాటిల్, నగేష్ పాటిల్, ఓమ్రాజే నింబాల్కర్, బాలా సాహెబ్ వాక్సౌరే ఉన్నారు. జూన్ 19వ తేదీన శివసేన 60వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా ఏక్నాథ్ షిండే శివసేనలో ఈ వర్గం విలీనం అవుతుంది. అది బీజేపీకి అనుకూల, ఎన్డీఏకి అనుకూలమైన వర్గం. ఏక్నాథ్ షిండేని బయటికి తీసుకొచ్చే కదా గవర్నమెంట్ని కూల్చి పడేసారు. ఎస్పీలో కూడా చీలికడ సమాజ్వాదీ పార్టీలో. మరోవైపు 37 మంది ఎంపీలున్న సమాజ్వాదీ పార్టీలోనూ చీలిక రాబోతుందంటూ యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ చేసిన ప్రకటన కలకలం రేపింది. ఎస్పీ ఎంపీలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
వారి పేర్లతో ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆ పేర్లు కూడా తనకు తెలుసు. ఎస్పీ ఎంపీల్లో కనీసం 25 మంది బీజేపీలో చేరతారని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా చెప్పారు. అయితే తమ పార్టీలో పూర్తి ఐక్యత ఉందని, అవన్నీ పుకార్లే అని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కొట్టిపారేశారు. వాస్తవంగా బీజేపీకి చెందిన చాలా మంది నాయకులే తమ పక్షం వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. 543 మంది సభ్యులున్న లోక్సభలో 3/2 మెజారిటీ సాధించేందుకు 362 మంది సభ్యులు అవసరమైతే ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నది. టీఎంసీ నుంచి వేరుపడి ఎన్సీపీలో చేరిన 20 మంది, శివసేన నుంచి షిండే శివసేనలో కలిసే 6 ఎంపీలు మద్దతు పలికితే ఎన్డీఏ బలం 317కు చేరుతుంది. శివసేనకు సంబంధించి ఆపరేషన్ టైగర్ పూర్తి కాగానే 8 మంది సభ్యులున్న ఎన్సీపీ అంటే శరద్ పవార్ ఎన్సీపీ పైన దృష్టి కేంద్రీకరించే అవకాశాలున్నాయి. వీరిలో 4 మద్దతు ఇచ్చినా ఎన్డీఏ బలం 321కి పెరుగుతుంది. వైసీపీకి చెందిన 4, 7 స్వతంత్ర సభ్యుల్లో కనీసం 5 తనకు వ్యతిరేకమయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ఎన్డీఏ బలం 330కి పెరుగుతుంది. అయినప్పటికీ 3/2 మెజారిటీ సాధించేందుకు మరో 32 మంది సభ్యుల మద్దతు కావాలి. ఈ నేపథ్యంలో ఎస్పీలో చీలికతో పాటు డిఎంకే మద్దతు కీలకమవుతుంది. ఇండియా కూటమి నుంచి వేరుపడ్డ డిఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు వాకౌట్ చేసి బిల్లుకు సహకరించవచ్చునని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు వాకౌట్ చేస్తే ఏమవుతుంది? వాకౌట్ చేస్తే సభలో ఎంతమంది సభ్యులు ఉంటారో అందులో 2/3 తీసుకుంటారు. సభలో ఎంతమంది సభ్యులు అయితే ఉంటారో వాళ్ళలో 2/3, మొత్తం 543లో 2/3 కాదు. సో కాబట్టి ఎవరెవరైతే ఇప్పుడు కాంగ్రెస్ మీద డిఎంకే కోపంగా ఉంది. ఎందుకు? వాళ్ళు టీవీకేని దగ్గరే తీసుకున్నారు, టీవీకే గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు. కాబట్టి స్టాలిన్ కోపంగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు వాకౌట్ చేశారు అనుకో, వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సంఖ్య తగ్గిన దాని ప్రకారంగా 2/3 మెజార్టీ చెక్ చేస్తారు. సో ఇట్లా ఏదేమైనా ఈ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏ రకంగానైనా గట్టెక్కించాలన్న దాంట్లో భాగంగా ఇన్ని కుట్రలు చేస్తున్నది బీజేపీ కేంద్రం.